ప్రభుత్వ ఆదేశాలను పౌర సరఫరాల శాఖ అమలు చేయటం లేదు. పేదలకు ప్రభుత్వం అందించాలని నిర్ణయించిన సరుకులు అందకుండా భారీ షాక్ ఇస్తోంది. ఆగస్టు నుంచే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కార్డుదారులకు ఉచిత బియ్యంతో పాటు రాయితీపై కందిపప్పు, పంచదారను కూడా సరఫరా చేయాలని కూటమి ప్రభుత్వం ఆదేశించింది. కానీ నాదెండ్ల మనోహర్ మంత్రిగా ఉన్న పౌర సరఫరాల శాఖ అధికారులు మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఏపీలో ఈ నెల నుంచి రేషన్ సరుకుల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కార్డుదారులకు ఉచిత బియ్యంతో పాటు రాయితీపై కందిపప్పు, పంచదారను కూడా సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ వచ్చే నెల సెప్టెంబర్ కోటాలో కూడా రేషన్ సరుకుల్లో కూడా కందిపప్పు, పంచదార ఉండదు. సెప్టెంబర్ కోటాలో కూడా కేవలం బియ్యం మాత్రమే సరఫరా చేయనున్నారు. బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు 180 రూపాయలు దాటిపోగా పంచదార కిలో దాదాపు 50 రూపాయలకు చేరువయ్యింది. దీంతో ప్రభుత్వం వీటిని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందిస్తామని చెప్పడంతో ప్రభుత్వం రేషన్ ద్వారా కిలో కందిపప్పు సబ్సిడీపై 67 రూపాయలకి, పంచదార 17 రూపాయలకే అందిస్తుందని పేదలైన కార్డుదారులంతా గంపెడాశలు పెట్టుకున్నారు. ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు 3 నెలలకు సరిపోయేలా మొత్తం 22,500 మెట్రిక్ టన్నుల కందిపప్పు, 17,538 మెట్రిక్ టన్నుల పంచదార సేకరణ కోసం పౌర సరఫరాల సంస్థ ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా గత జూలై నెలలో టెండర్లు ఆహ్వానించింది. జ్యుడిషియల్ ప్రివ్యూ నుంచి అనుమతులు లభించిన తర్వాత కూడా కందిపప్పు టెండర్ల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లకుండా పౌర సరఫరాల శాఖ నిలిపివేసింది. చక్కెర సరఫరాదారులు ఎక్కువ ధరలు కోట్ చేశారనే కారణంతో అధికారులు ఆ టెండర్ను రద్దు చేసేశారు. దీంతో గత 2 నెలలుగా రాష్ట్రం మొత్తంగా పంచదార పంపిణీని కూడా నిలిపివేశారు. వచ్చే నెల వినాయక చవితి పండుగకు పేదలకు పప్పు, పంచదార ఇచ్చే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం ఏంటనేది కీలకంగా మారుతోంది.